చేసుకోవాలంటే కాదు, మీరు ఎవరైనా యూఎస్కి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేస్తారు కదా, ఇట్లా డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తారా? మా ఆడబడుచు కోసం మా అత్తయ్య గారు మొత్తం దగ్గరుండి ప్యాకింగ్ చేశారనమాట. అంటే మేము మళ్ళీ ఆవిడ సామాన్లు పెట్టమని. కానీ మరి నీకు నచ్చింది, మరి అందులో ఎందుకు పెడుతున్నావు? ఎవరికి ఇది? ये प्लास्टिक निकाल दे रही थी. प्लास्टिक इज ओके, डजंट मैटर. ఓకే, ये ఫినిషింగ్ పోతే కదా, మొత్తం ఫినిషింగ్ పోతే మిగతాది తీయట్లేదు. అందుకోసం చేసుకోవాలంటే కాదు, మీరు ఎవరైనా యూఎస్కి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేస్తారు కదా, ఇట్లా డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తారా? అది తీసుకోవాలి, ఫినిషింగ్ ఎందుకు తీయాలి? ఫినిషింగ్ తీయట్లేదు, నీకు ట్యాగ్ ఉంది, ట్యాగ్, బ్రాండ్ ట్యాగ్ అన్నీ ఉంటాయి. సో నీది కూడా తీయట్లేదా? ఎందుకు ఇచ్చావు? నాకు అవసరం లేదు. ఓకే, వద్దు. సరే, దీని తర్వాత ఇంతేనా? ఇంతే, ఇది మొత్తం సెట్. ఓకే, డన్. నువ్వు ఇలా పెట్టావనుకో 10 జోడీలు కూడా రావు. నేను పెడతా, నాకు ఇవ్వ ఏమేమి ఉంది నేను పెట్టుకుంటా. నువ్వు పెట్టుకో. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏంటంటే ఇవి బెల్ట్స్. బెల్ట్స్ నీకు ఇక్కడ జిప్ అనేది ఒకటి ఇచ్చారు. అవునా? అందులో నువ్వు బెల్ట్స్ పెట్టు. నెక్స్ట్ తొందరగా ఇస్తే తొందరగా పెట్టేస్తా. మళ్ళీ డ్యూరేషన్ ఎక్కువైతే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇవన్నీ నీ బెల్ట్స్. కానీ ఒక బెల్ట్ నాకు హ్యాండ్లో పెట్టుకుంటా, పెట్టుకో వెళ్ళడానికి. ఓకే. టార్చర్ అంటే మామూలు కాదు. అమావాస్య ఈరోజు, అమావాస్య చూపిస్తున్నావు. అమెరికా తీసుకెళ్ళినాను. అవును, ఇది ఎందుకు తీసుకెళ్తున్నావు? అక్కడ కంటెంట్ కోసం. కంటెంట్ కోసం తీసుకెళ్తున్నావా? బాగుంది. ఖరాబ్ కడది. ఇది తీసుకెళ్ళు. ఇది కూడా బాగుంది. ఓ పని చెయ్యి, ఇవన్నీ నీకు అక్కడ ఎందుకు కొనుక్కోవచ్చుగా, అక్కడ దొరుకుతాయి కానీ. అది స్పెషల్ రిక్వెస్ట్. ఓ, మీ ఫ్యామిలీ పరంపర కదా, మీరు అన్ని ఇక్కడి నుంచి మోసుకెళ్తారు, అక్కడ ఏది దొరకనట్టు. ఇంకోటి ఉంది, ఇది లోపల. ఓకే, ఈ 2 గ్లౌజెస్, ఇది లోపల, ఇది కూడా లోపల. అక్కడ ఠండీకు క్యా బోల్తే తెలుగు మే? అక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ తిని వింటర్లో వెళ్తున్నాడు, తినికి అన్ని ఎక్కువ అనమాట, అతిగా చేస్తూ ఉంటాడు. అందరు చెప్పారు సమ్మర్లో రమ్మంటే, నేను వింటర్లో వస్తా, స్నోని పట్టుకుంటా అంటున్నాడు. ఎంత పట్టుకుంటాడో చూద్దాం. సో ఇప్పుడు మనం రియల్ కంటెంట్కి వచ్చేద్దాం. కంటెంట్ ఏంటంటే, నీకు అక్కడ షర్ట్స్ కంటే యూ వాంట్ మోర్ టీ షర్ట్స్. సో మిక్స్డ్ ఫీల్. ఇవన్నీ ఫ్యామిలీ నెంబర్ 1 షోలో వేసిన బట్టలేనండి, అంటే మేము కొనుక్కున్న బట్టలే. మళ్ళీ ఏం కొత్తగా ఎక్కువ ఏం కొనలేదు, ఇవైతే అవే బ్యాచ్ అనమాట. ఇది నిన్న మేము ఏఎన్బి మాల్లో కొన్నాము. సో గుడ్. నెక్స్ట్ టైం మేము ఒక షాపింగ్ ఎపిసోడ్ కూడా చేసాము ఆల్రెడీ, అది చూడండి. స్టైల్ యూనియన్లో ఈ మధ్య స్టైల్ యూనియన్, ఇంకోటి స్టైల్ యూనియన్, ఇందులో కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. బీయింగ్ హ్యూమన్ ఏంటంటే మన బడే భాయ్ కా బ్రాండ్ ఏవో, సల్మాన్ ఖాన్, ఆ బ్రాండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనుకుంటా. తక్కువ మాట్లాడుతుంది. నా ఫేవరెట్, నాకు ఈ టీ షర్ట్ బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే నేనే కొన్నానంటే, అంటే నీ డబ్బు అంతే, అది నువ్వు చెప్తే ఎలా అర్థం అవుతుందంటే నేను కొన్నట్టు అనిపిస్తుంది. సరే, ఇది వచ్చి దీని గురించి నువ్వు చెప్పాలి. ఇది ఫేమస్ టీ షర్ట్, బ్యాడ్ బాయ్. అది నేను ఫ్యామిలీ నెంబర్ 1 షోలో వేసుకున్నాను, చాలా పాపులర్ అయింది, చాలా మంచిగా ఉంది. నాకు నా మీద చాలా మంచిగా సెట్ అవుతుంది. ఓకే, డన్. వెళ్ళు బాబు లోపల, నువ్వు కూడా వెళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఆయన బ్రేకప్ జరిగిన రోజు వేసుకున్న షర్ట్ అనమాట. మీరు ఏంటో మీరు కమెంట్లో పెట్టండి. సో ఆల్మోస్ట్ ఒక 18 kgs వరకు అయిపోయింది అనమాట. మా అత్తయ్య గారిలో ఒక స్పెషాలిటీ ఉంది, ఆవిడ ఎప్పుడు వెయిట్ మెషిన్ చూడకుండా ఇలా చూసి చెప్పేస్తుంది, ఇది 18, ఇది 16, ఇది 17 అన్నట్టు. అది ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఆవిడ పడుకున్నారు కాబట్టి ఆవిడ రేపు పొద్దున్న లేపితే ఆవిడ చెప్పేస్తారు వితౌట్ వెయిట్ మెషిన్. సో ఇందులో కొంచెం స్పేస్ ఉంది, తను ఇంకా అమెజాన్ నుంచి వచ్చే ఉన్నాయి. అండ్ టుమారో ఈవినింగ్ ఉష్ కాకి, సారీ, ఖుష్ కాకి. ఓకే, ఇప్పుడు ఇంకో బ్యాగ్. ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాగ్. ఆ లగేజ్ బ్యాగ్ పోయినా పర్లేదు, కానీ మా అత్తయ్య గారు వాళ్ళకి, అంటే పిల్లలకు కానీ వాళ్ళ కూతురికి ఎక్స్పెషల్లీ, ఇందులో సగం వాళ్ళ కూతురు సామాన్లు ఉంటాయి అనమాట. మీ అందరికి తెలుసు కదా, ఆడబడుచు గోల్డ్ ఎంతైనా అలాగే ఉంటుంది. సో మా ఆడబడుచు కోసం మా అత్తయ్య గారు మొత్తం దగ్గరుండి ప్యాకింగ్ చేశారనమాట. అంటే మేము మళ్ళీ ఆవిడ సామాన్లు పెట్టమని. మీకు ఇప్పుడు ఇందులో అందరికీ, అంటే ఆన్ ఏ సీరియస్ నోట్, పిల్లలందరికీ తీసుకెళ్దామని. వీళ్ళది కొంచెం జాయింట్ ఫ్యామిలీ, సో అందరి కోసం ఇందులో ఆల్రెడీ మేము కొన్ని ప్యాక్ చేసాం, కానీ నేను తీసి రఫ్గా మీకు చూపిస్తాను. ఇది వచ్చి నీట్గా నాలాగా. సో ఇది వచ్చి చూసారు కదా ఎంత బాగుందో. ఇది బ్లాక్ కలర్ షేర్వాణి. నేను ఇది తీసుకున్నాను, చార్మినార్ దగ్గర తీసుకున్నాను, బాగా తిరిగి
కాదు మంచి షాప్ చెప్పు. వీళ్ళకి అన్ని రియలిస్టిక్ గా చెప్పాలి. మనకు అక్కడ మన రిలేటివ్స్ కి ఇవ్వాలి. చార్మి అని Oh no, you know this I have taken from షోరూమ్ మాల్ The Royal. ది రాయల్ Yeah, this we have taken from The Royal. వెరీ గుడ్ క్వాలిటీ. Very good quality, yeah. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి, సో మా ఆడపడుచు కోసం బ్యూటిఫుల్ చుడిదార్. చూడిదా ఎస్, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. మా వాళ్ళకి ఏంటంటే పాపం నాకు అన్నీ తెలుసు, నేను డిజైనింగ్ బాగా చేస్తా అంటే నా మీద నమ్మకం లేక డిజైనర్స్తో వాళ్ళు చెప్తారు, నేను కలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇది ఆడపడుచు కోసం. లోపల ఓకే, ఇది పెట్టే నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది. బ్లాక్ బ్యూటిఫుల్, వెరీ నైస్. కానీ మరి నాకు నీకు నచ్చింది, మరి అందులో ఎందుకు పెడుతున్నావు? ఎవరికి ఇది? అది మా నెఫ్యూ కదా, తెలుగు మే క్యా బోల్తే? యా, అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మాయి కోసం తీసుకెళ్తున్నాడు. ఎంతైనా డాటర్స్ ఆర్ ప్రెషియస్. యా, అందుకే నేను కూడా కాంప్రమైజ్. సో ఇది ఇక్కడ బీయింగ్ హ్యూమన్ కదా, చెప్పా కదా. మా అంటే వీళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి సోను అని, ఆ అబ్బాయి అండి, ఆ అబ్బాయి వెయిట్ లాస్ జర్నీ మనం షేర్ చేద్దాం. హీ వాజ్ అరౌండ్ 98 kgs అనమాట. 100 kgs మోర్ దెన్ 100 kgs. యా, డెఫినెట్లీ నేను వీడియోలో చూపిస్తాను. తను ఇప్పుడు ఎలా అయిపోయాడంటే హీఈస్ నౌ 60 kgs అనమాట, ఫుల్ వెయిట్ లాస్. తన డైట్ ఏంటో కూడా చెప్తాను నేను, ఓకే. అండ్ తన కోసం తను బీయింగ్ హ్యూమన్, ఎప్పుడు తను బ్లాక్స్ వేసుకుంటాడు అండ్ హీ లవ్ బీయింగ్ హ్యూమన్. సో ఫేవరెట్ టీ-షర్ట్, ఐ లైక్ దిస్ వెరీ మచ్. అందుకోసం తన కోసం నేను తీసుకెళ్తున్నారు. సో దిస్ ఇస్ లైక్ బీయింగ్ హ్యూమన్ నుంచి తనకు 2 shirts తీసుకున్నాము. ఇది వచ్చి 5 years బాబు కోసం నేను తీసుకున్నాను ఇవాళ, ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి తీసుకున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్ సూట్ అనమాట. దీంతో పాటు ఇది నా అల్లుడు, అంటే మా పాప తన ఫ్రెండ్స్ అనమాట. సో ఈ స్వీట్, నేను తను మా పాపను ఆట పట్టిస్తూ ఉంటాను, చిన్నవాడు వాడు, వాడి కోసం ఐ హ్యావ్ టేకెన్ దిస్ పఠానీ సూట్. యా, అలాగే ఇది వీళ్ళ ఫ్యామిలీలో మైరా చిన్నది అనుకున్నాను, మైరా కంటే చిన్న ఒక బాబు ఉన్నాడు, వివాన్ అని. హీఈస్ జస్ట్ 5 years old. సో వాడికి కూడా నా ఫేవరెట్ బ్లాక్ పటానీ సూట్, ఇది కూడా వాడికి, అది కూడా వాడికి. సో దిస్ ఈజ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది లీజా. యాక్చువల్గా చిన్న స్టోరీ ఏంటంటే మా ఆయన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం. సో ఆ పాప వల్లే నేను వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళాను. షీ వాజ్ లైక్ చిన్న 1.5-2 years పాప. సో తన్ని తీసుకొని వస్తే తనకు అప్పుడు ఏం తెలియదు మాటలు కూడా, నన్ను చూసి శృతి చాచి గర్భే ఆతి అంది. సో ఎందుకు లీజా, ఎందుకు అలా చెప్పావు చూడు ఈరోజు. వెరీ స్వీట్. సో తన కోసం ఈ బ్యూటిఫుల్ చెనియా చోలి, ఇది కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. రీజనబుల్ గా ఉన్నాయి, బాగున్నాయి బట్టలు. అక్కడ లోపల కూడా టవల్ కాదు, ఇది నేను మంచి కొత్త టవల్ పెడితే మళ్ళీ మా అత్తయ్య గారు ఇంకో టవల్ పెట్టారనమాట. అంటే తల్లిది మాట పెళ్ళం మాట వినాలి కదా, అది పరిస్థితి ఇక్కడ. అండ్ అక్కడ మనకి టర్మల్స్ చాలా ఇంపార్టెంట్. థర్మల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేము 3-4 బ్రాండ్స్ ట్రై చేసాము. జాకీలో ఏంటంటే నేను అంటే బ్రాండ్ గురించి మాట్లాడొద్దు, బట్ జాకీ బ్రాండ్లో చాలా పల్చగా ఉందండి, అంటే క్వాలిటీ అంత బాగాలేదు. సో నేను అమెజాన్ నుంచి లక్స్ అనే బ్రాండ్ నుంచి తెప్పించాను, ఐ లవ్డ్ ఇట్. సో అక్కడి నుంచే నేను తనకి 2 థర్మల్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి బ్లాక్ కలర్, నేవీ బ్లూ కలర్. సో తనకి టోటల్ 3 థర్మల్స్ ఇస్తున్నాను, బికాజ్ అక్కడ చాలా చలిగా ఉంటుంది కదా, నేను కూడా ఉండను కప్పుకోవడానికి కదా. సో ఓకే, షటప్. దీని దుపట్టా, మళ్ళీ దుపట్టా హ్యాండ్స్ ఇవి. దుపట్టా కోసం మళ్ళీ నన్ను కొరియర్ చేయమంటారు వీళ్ళు. వెరీ నైస్. ఆల్మోస్ట్ ఫుల్ हो गया है. ఆల్మోస్ట్ అంటే ఎంత ప్లానింగ్ తో, ఎంత क्या बोलते తెలుగు में, అంటే తిను రెగ్యులర్ గా ఎవ్రీ 6 months విల్ బి గోయింగ్ టు యుఎస్ఏ, వన్స్ ఇన్ ఎ ఇయర్. యా, హిల్ బి గోయింగ్. బట్ ఏంటంటే తనకి వి మేక్ ష్యూర్ ఎప్పుడైనా ఫ్యామిలీ కోసం చిన్న థింగ్స్ ఇట్ మ్యాటర్స్ ఏ లాట్. సో వాళ్ళ కోసం ఇవే. ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి. అరే స్వీట్స్ भी है ना, कैसा करेंगे? I have an idea. Get an idea. No, I already have an idea. బోలో. ఫస్ట్ ప్యాక్ చేసేద్దాం. ఇంకేమని. సరే డన్. ఇక్కడ ఇంకోటి ఉంది. తినొచ్చి ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలి. ఈ కుర్తా చూస్తున్నాను కదా, రీజా అని, వీళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఆడపిల్ల. ఈ అమ్మాయి ఏంటంటే నేను మా ఆయనతో ఫస్ట్ రిలేషన్లో ఉన్నప్పుడు చిన్నది నాకు కాల్ చేసి వాయిస్ మార్చి మాట్లాడేదన్నమాట మా ఇంట్లో కదా, వెరీ స్మాల్. సో తను ఏంటంటే ముద్దు మాటలతో. ఇంకోటి వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ ఉంటే తిని ఫ్రెండ్ అన్న తీసుకెళ్ళాడు. మొత్తం వాళ్ళ చుట్టాల ముందు మా చాచి, మా పిన్ని అని అందరికి చెప్పేసింది. సో థ్యాంక్ యూ బేబీ. సో దిస్ इज लाइक yes, so this bag is almost done. Okay. और इसमें कुछ नहीं रखना है, इसमें कुछ भी नहीं रखना है. Especially this bag for relatives, you know. इसको relatives को देना है. ఇంకోటి తీసుకొస్తా. ఇంకా ఉన్నాయా? బయో ఆర్గానిక్ వాళ్ళ శాండిల్వుడ్ పౌడర్. ప్రమోషన్ పాడా
వీళ్ళ అక్కకి ఏంటంటే అక్కడ ఆల్రెడీ అండి అమెరికన్స్ తెల్లగా ఉంటారు, ఆ వెదర్కి జనరల్గా ఆర్గానిక్గా ఉంటాం, కానీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్కి ఉంటుంది కాబట్టి ఇంకా ఆవిడవి సగం సామాన్లు రేపు వచ్చే ఉన్నాయి, అవి కూడా ఇందులో సర్దాలి. రాదు దీంట్లో. వాళ్ళ అబ్బాయికి తీసుకుంటా అన్నావు, మీ బావకి తీసుకుంటా అన్నావు. యా, సో ఇందులో చూద్దాం. వెరీ నైస్. సో ఇది ఓన్లీ రిలేటివ్స్ బ్యాగ్ అనమాట. సో ఇమిగ్రేషన్లో బాబు ఇవన్నీ వస్తున్నాయి, ఏదో ఈయన ఉండడానికి కాదు, అందరికి గిఫ్ట్ ఇవ్వడానికి. ఆపేకండి. ఏమండి ఇదేంటి? ఇది తీపి కబురు. నేను నీకేం తీపి కబురు చెప్పట్లేదు ఇప్పుడు, విను. ఇది సాయిబాబా వారి తీపి కబురు. సో నేను యాక్చువల్గా వీళ్ళకి వీడియో చేశా, ప్రమోషన్ చేసినప్పుడు ఆ వీడియో చూసి మా కజిన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నువ్వు సాయిబాబా గారి తీపి కబురు నుంచే స్వీట్స్ తెమ్మని, బికాజ్ అక్కడ ఫ్రెష్నెస్ కానీ అన్నమయ్య లడ్డు కానీ నేతి సున్నుండ కానీ ఇలా చుడుతూ నెయ్యితో తింటే ఉంటుందండి. ఈ తీపి కబుర్ని మా వాళ్ళకి కూడా తీపి కబురు చేయాలని సాయిబాబా గారి తీపి కబురు. సో మీ యూఎస్కి ఎక్కడికైనా వెళ్ళాలి, మీ చుట్టాలకి, లేకపోతే అక్కడ యూఎస్లో ఏదైనా శ్రీమంతాలు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మనకు స్వీట్లు కావాలి కదా, స్వీట్లు కావాలంటే సాయిబాబా వారి తీపి కబురు. స్వీట్సే కాదండి బాబోయ్, చూసారా గవ్వలు, మిక్చర్, అప్పాలు. అంటే ఇవన్నీ ఎందుకు నేను వీడియోలో చూపిస్తున్నానంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా తెలియాలి తీపి కబురు అని. కానీ మా ఆయన తీపి కబురు వేరే వాళ్ళకి ఇచ్చాడు అనుకోండి నాకు ప్రాబ్లం, కాబట్టి అన్ని ప్రూఫ్ తో చూపిస్తున్నాను. సో ఈ స్వీట్ బాక్స్ అంటే యూఎస్కి వెళ్ళడానికి దిస్ ఇస్ లైక్ 5.5 kgs బాక్స్ అనమాట. ఇందులో 15 to 20 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, అన్ని వెరైటీ స్వీట్స్, అన్ని వెరైటీ ఆఫ్ స్నాక్స్. సో తీపి కబురు ఇదే ఇప్పుడు లగేజ్ లో పట్టదు. గులాబ్ జామున్, రస్మలై, దీస్ ఆర్ లైక్ మిల్క్ స్వీట్స్ యు నో. ఇవి సీజనల్ అన్నమాట, అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. ఇవి సాంప్రదాయమైన తెలుగు రుచులు, అంటే నాలాగా ఆల్ సీజన్ అవైలబుల్ గా నీతో పాటు ఉంటాయి. ఓకే, యా, డన్. సో ఇప్పుడు ఏంటంటే ఆరిఫ్, సరే ఈ 2 బ్యాగులు అయితే మేము చూసాం, వెయిట్ చూసాం. తిను వెయిట్ ఎలా చూసాడో నేను మీకు చిన్న వీడియో చూసి చెప్తా. No, what I tried, you know. మా ఇంట్లో టైంకి వెయిట్ మిషన్ లేదు, వాళ్ళ మదర్ చూసారు కదా. వెయిట్ మెషిన్ ఉంది, వెయిట్ మెషిన్ ఉంది. సో వెయిట్ మెషిన్ ఉంది కానీ ఆ వెయిట్ మెషిన్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మా అత్తయ్య గారు ఒక ఐడియా ఏమి ఇచ్చారు. కాదు, నేను ఫస్ట్ ఇది పెడితే ఇట్లా చూస్తే కనిపించట్లేదు. యా, ఒక పని చెయ్యి. సో నేను ఏం చేశానంటే నా మైండ్ యూస్ చేశాను. యూస్ చేయి. సో వాట్ ఐ డిడ్, నేను జరుపుతా, ఈస్ ఫస్ట్ నేను నా వెయిట్ చూశాను. సరిగ్గా నుంచో, సగం కాలు బయటే ఉంది, సరిగ్గా నుంచో, రావట్లేదు అక్కడ. ఇది ఉంది 85 kgs. ఓకే, సో బెస్ట్ టెక్నిక్ ఈస్ 90 ఉన్నాడు, వీడియో చూసే వాళ్ళకి 85 అని చెప్పమంటున్నాడు. కాదు, 85 ప్లస్ ఎంత ఉంది? ప్లస్ 96 అయితే ఎంత అయింది? కాదు 10 kg కాదు 99 కాదు, సరిగ్గా చెప్పు. 99. సరే, తను వెయిట్ 90, ఇట్స్ లైక్ 116 kgs ఉంది. సో 16 కిలోలు ఉందన్నమాట ఈ బ్యాగ్. 16 కిలో. సరే, సో దిస్ ఇస్ ద టెక్నిక్ యు షుడ్ యూజ్ వెన్ యు డోంట్ హావ్ వెయిట్ మెషిన్. యా, అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఛాలెంజ్ ఏంటంటే మా ఆయన 1 month వెళ్తున్నావు నువ్వు, రైట్? 1 month లో విను, వాళ్ళ ముందు మనం శబ్దనం చేద్దాం. 1 month లో 1 meal a day. యా, నువ్వు కూడా అక్కడ 1 meal, నో 2 meals, నో డెజర్ట్స్, ఫుల్ మీల్స్. సో ఇద్దరం ఎంత వెయిట్ తగ్గుతామో వచ్చాక మళ్ళీ బ్లాగ్ చేద్దాం. వి విల్ ట్రై ఇట్. ఓకే, సో ఈ స్వీట్స్ అనేవి ఉన్నాయి కదా ఆరిఫ్, ఈ బ్యాగ్లలో పట్టట్లేదు. యాక్చువల్గా ఇంటర్నేషనల్కి ఏంటంటే 23x2 బ్యాగ్స్ ఉంటాయి. ఒకటి క్యాబిన్ బ్యాగే 7 kgs ప్లస్ ల్యాప్టాప్ ఉంటుంది. కానీ మేము చేసే టెక్నిక్ ఏంటంటే హెవీ జాకెట్లు అవన్నీ వేసేసుకుంటాం, కానీ వి డూ యూజువల్లీ అది ఎంత. ఇప్పుడు ఇది ఎట్లా పెడదాం? ఇక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఇందులో పెడితే సెట్ అవ్వదు. సో వాట్ వి విల్ డూ, కుదిరితే మాకు టైం ఉంటే ఇంకో ఎయిర్ బ్యాగ్ తీసుకొని అందులో ఈ బ్లూ స్టఫ్ దాంట్లో స్వీట్స్ పెడతాం. కుదరకపోతే కొరియర్, సాయిబాబా వాళ్ళు చెప్పారు కదా కొరియర్ కూడా చేస్తారని. సో నేను ఈ స్వీట్స్ ఇంకా కొన్ని యాడ్ చేసి కొరియర్ చేసేస్తాను. సో యా, సో ఫైనల్లీ అవర్ ప్యాకేజింగ్ ఇస్ డన్. బ్యాగేజ్ ఈజ్ రెడీ. నా బట్టలు కూడా కొన్ని పెట్టేసా. ఇన్ కేస్ తన మూడ్ మారి రీల్ చేద్దాం, రీల్ వర్సెస్ రియల్ అని ఎయిర్పోర్ట్ లో అని, నేను కొంచెం ఎయిర్పోర్ట్ లో కొంచెం ఎమోషనల్ అయితే తీసుకెళ్తావా నన్ను? అంత డబ్బులు లేవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సరిగ్గా చెప్పు. సారీ, నేను చూస్తున్నా ఆన్ ఉందా. సరే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ us on her channel. It's me Lalli. సరిగ్గా చెప్పు. నేను ఎలా చెప్తా? ఇట్స్ మీ లల్లి. Please like, follow and share and subscribe to It's me Lalli. It's me Lalli.